దేనికి స్తోత్రములు. ప్రభునామంలో మీకు వందనాలండి. ఇదిన పరిశుద్ధ లేఖన భాగము లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. దాని ఫలాలు చూసినప్పుడు అది ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, గడిచిన 3 సంవత్సరాలుగా కూడా అది ఒక కాయనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మరి ఆ యజమాని ఆ తోటమాలితో ఈ చెట్టును నరికేయమని, ఈ చెట్టు వల్ల నేల ఎలాగ వ్యర్థమైపోవాలి అని చెప్పినప్పుడు ఆ తోటమాలి, అయ్యా ఒక సంవత్సరం పాటు దీన్ని ఉండనిమ్ము, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి చూద్దాము, ఫలించినా సరే లేకపోతే దాన్ని తీసేద్దామని వేడుకుంటాడండి. మరి ఒక చెట్టు మరి ఫలించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మరి అది కాయలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా మరి ఉపయోగం లేని దానిగా చూస్తామో, అలాగే మరి పరలోకమందు ఉన్నటువంటి దేవుడు కూడా మనం ఫలింపలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పెట్టి ఆయన ఎంతో మరి బాధపడేవాడిగా ఉంటాడండి. మరి కుటుంబంలో కూడా, తల్లిదండ్రులు కూడా మరి మనం ఫలింపలేని స్థితిలో, మరి మనం బాగోలేని స్థితిలో ఉన్నప్పుడు వారు మనల్ని పెట్టి ఎంతో మరి బాధపడుతూ ఉంటారు. అందువల్ల మనం ఫలించాలంటే దేవుని మనం తప్పకుండా వేడుకోవాలి. ఆయన మాట విన్నప్పుడు తప్పకుండా మనకు సహాయం చేస్తారండి. ఆయన అనాదికాల సంకల్పం ఏంటంటే, మరి ప్రారంభంలోనే ఆదిమానవునటువంటి వారిని ఆశీర్వదించాడండి. ఆయన మీరు బహుగా ఫలించడం వలన మరి ఆయన ఎంతో సంతోషించి దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం అన్ని విషయాల్లో మరి ఫలించాలని మరి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడో అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.